హాయ్ ఫ్రెండ్స్, హెచ్‌బిఎల్ ఛానల్‌కి. సో, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే టాటా ఏఐజీ. టాటా ఏఐజీ మెడికేర్ సెలెక్ట్‌లోని ఏంటంటే సెకండ్ వేరియంట్ అనమాట. రీసెంట్‌గా లాంచ్ చేశారు. సో, దాంట్లో రీసెంట్‌గా లాంచ్ చేసిన ప్రోడక్ట్‌లో మనం దానికోసం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఎలైట్ అనమాట. సో, ఇది ఎవరికి ఎక్కువగా సూట్ అవుతుందంటే ఈ పాలిసీ హై నెట్ వర్త్ అంటే మినిమమ్ ఎవ్రీ మంత్ ఒక 80,000 ఆర్ 1,00,000, 1,00,000 అబోవ్ చేసుకునే వాళ్ళకేంటంటే మనం ఈ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి డెఫినెట్‌గా వీళ్ళు చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మినిమమ్ సమ్ అష్యూర్డే మినిమమ్ మనకి 25 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట. సో, వాళ్ళకేంటంటే లేటెస్ట్‌గా వచ్చిన ఈ ప్రొడక్ట్‌లోని ఆల్మోస్ట్ అన్నీ ఇన్‌బిల్ట్‌గా ఉండి గూడా ప్రీమియం గూడా చాలా యావరేజ్‌గా అంటే వాళ్ళకి వర్కౌటబుల్ అయ్యేలాగా ఆ ప్రీమియం అనేది పడుతుందనమాట. సో, ఒకసారి మనం ఈ టాపిక్‌లోకి వెళ్దాం. మనం డిస్కస్ చేసిన తర్వాత అసలు ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇందులో ఏటేటి ఉన్నాయనేది ఒకసారి మనం ఈ ప్రొడక్ట్‌లో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ప్రతి దాంట్లో ఉన్నది ఏంటంటే సమ్ ఇష్యూడ్. ఇక్కడ మనకి మెడికేర్ సెలెక్ట్‌లోని ఎలైట్ అంటే ఈ ఎలైట్ అనే ప్రొడక్ట్‌లోని మనకి సమ్ ఇష్యూడ్ మినిమమ్ వచ్చేసరికి ఎంత అవుతుంది? 25 లాక్స్ అవుతుందనమాట. సో, 25 లాక్స్ నుంచి 3 సీఆర్ వరకు మనకి ఇది వర్తబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రొడక్ట్ ఆఫరింగ్. ఇది ఓన్లీ ఫర్ ఫ్రెష్ క్యాండిడేట్ అంటే లేటెస్ట్‌గా ఎవరికైతే పాలిసీ లేదో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్‌గా ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే పోర్ట్ తీసుకుంటారు. అంటే నాకు ఈ కంపెనీ నచ్చలేదు, నేను ఇంకో కంపెనీకి పోర్ట్ అయిపోతున్నాను వాళ్ళకి ఈ ప్రొడక్ట్ అనేది అవ్వదనమాట. సో, ఓన్లీ ఫర్ ఫ్రెష్ క్యాండిడేట్ అంటే ఫ్రెష్‌గా ఇంకా ఎవరు పాలిసీ తీసుకోలేదో వాళ్ళకి మాత్రమే ఇది ఓన్లీ ఫ్రెష్ అప్లికెంట్స్‌కి మాత్రమే ఇది వర్తిబుల్ అనమాట. నెక్స్ట్ రీస్టోర్ ఇన్ఫినిటీ. రీస్టోర్ ఇన్ఫినిటీ ఏంటంటే అన్‌లిమిటెడ్ రిస్టోరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిసీ మనం 25 లాక్స్ తీసుకున్నాం. ఏదైనా హాస్పిటల్‌కెళ్ళి మనం క్లెయిమ్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే, మనం 25 లాక్స్‌లోని అట్‌లీస్ట్ ఒక 20 లాక్స్ వాడామనుకోండి, డిశ్చార్జ్ ఎప్పుడైతే వచ్చేస్తామో మళ్ళీ మనకెంత ఉంటది బ్యాలెన్స్ 5 లాక్స్ ఉంటది. బట్ ఆటోమేటిక్‌గా ఏటవుతుందంటే ఈ 20 లాక్స్ అనేది ఆటోమేటిక్‌గా రిస్టోర్ అయిపోతుందనమాట. సో, అలా ఎన్ని సార్లు అవుతుంది రిస్టోర్ ఇన్ఫినిటీ? అన్‌లిమిటెడ్ టైమ్స్ అనమాట. అన్‌లిమిటెడ్ రిస్టోరేషన్ కూడా ఉంటుంది. అంటే మనం ఒక జబ్బుతో వెళ్ళేటప్పుడు అదే జబ్బు వచ్చినా పర్లేదు, లేదంటే అదే డిసీజ్ కాకుండా ఇర్రెలవెంట్ వేరే డిసీజ్ వచ్చినా కూడా వాళ్ళకి అన్‌లిమిటెడ్ రిస్టోరేషన్‌లో కవర్ అవుతుందన్నమాట. ఇది ఫ్యామిలీ మొత్తానికి ఇలాగా ఈ విధంగా మొత్తం 25 లాక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. రీస్టోర్ ఇన్ఫినిటీ ఇది ఉండడం వల్ల మనకి. నెక్స్ట్ వన్ హాస్పిటాలిటీ టైప్. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి టాటాలోనేంటంటే వీపీఎన్ వాల్యూ ప్రొవైడ్ నెట్వర్క్ అని చెప్పేసి ఒకటుంటుంది. తర్వాత ఆల్ నెట్వర్క్ హాస్పిటల్స్ అనేది ఉంటుందన్నమాట. వీపీ అంటే ఏంటంటే వాల్యూ నెట్వర్క్ ప్రొవైడ్‌లోనేంటంటే తక్కువుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో 65 ఉంటాయి. ఇందులో 75 ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్‌గా ఒక 12 హాస్పిటల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ఇందులో ఏటవుతుందంటే హాస్పిటల్ టైప్ ఏటవుతుంది ఆల్ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా మనకి ఇందులో కవర్ అయిపోతుంది. నెక్స్ట్ సబ్ లిమిట్ అండ్ కోపే. ఇక్కడ మనకి ఏ డిసీజ్‌కి కూడా సబ్ లిమిట్ అనేది లేదండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక పాలిసీ తీసుకున్నామంటే మేజర్‌గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కోపే ఉందా లేదా? లేదా సబ్ లిమిట్ ఉందా లేదా? ఇది మేజర్‌గా తీసుకోవాల్సింది. సో, ఈ 2 ఎప్పుడైతే మనం చెక్ చేసుకున్నామో ఆల్మోస్ట్ మనం తీసుకున్న పాలిసీలోని ఒక 80% కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామని మైండ్‌సెట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో, అందుకని ఎప్పుడు కూడా కోపే అనేది ఉండకూడదు. సబ్ లిమిట్ అనేది ఉండకూడదనమాట. సో, ఇక్కడికొచ్చేసరికి ఎటువంటి డిసీజ్‌కైనా సరే సబ్ లిమిట్ అనేది లేదు. అదే విధంగా కోపేమెంట్ కూడా లేదనమాట. నెక్స్ట్ రూమ్ కేటగరీ. నెక్స్ట్ వన్ చూసేసరికి ఎప్పుడైనా ఏదైనా మనకు పాలిసీ తీసుకున్నామంటే మనకు రూమ్ కేటగరీ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉండకూడదు. అంటే నాకు ట్విన్ షేరింగే ఉండడం, లేదంటే సింగిల్ క్యార్ ఉండడం, లేదంటే మల్టీ షేరింగ్ ఉండడం. ఇలా రూమ్ కేటగరీ అనేది డిసైడ్ చేయకూడదు. నేను రూమ్ రెంట్‌కి ఇంతే ఇస్తాను అనకూడదు. కానీ ఇక్కడికొచ్చేసరికి ఏటవుతుంది రూమ్ రెంట్ కేటగరీ ఆల్మోస్ట్ ఎనీ రూమ్ కేటగరీ అనమాట. సో, మనకి ఎలైట్‌లో వచ్చేసరికి ఏటవుతుంది కోపేమెంట్ లేదు. రూమ్ కేటగరీ కూడా ఎనీ రూమ్ కేటగరీ. మనం ఏ రూమ్‌కైనా సరే మనం టేకెన్ తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సూపర్ చార్జ్ బోనస్. సూపర్ చార్జ్ బోనస్ అనేది ఇది యాక్చువల్‌గా టాటా పాలిసీలో రైడర్ అనమాట. సో, ఇక్కడ రైడర్‌కొచ్చేసరికి ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు ఆటోమేటిక్‌గా అది బోనస్ లాగా ఆల్మోస్ట్ ఇక్కడ ఇన్‌బిల్ట్‌గా వాడిచ్చేసాడనమాట. సో, ఇక్కడ ఇన్‌బిల్ట్‌గా వచ్చేసరికి ఏటవుతుందంటే అప్ టు 500% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 25 లాక్స్ మనం ఈరోజు తీసుకున్నామంటే ఎవ్రీ ఇయర్ మనం క్లెయిమ్ చేసినా, చేయకపోయినా ఆ ఇయర్‌లోని ఎవ్రీ ఇయర్ 100% చొప్పున పెరుగుతుంటూ వెళ్తుందనమాట. అలాగా ఈ ఇయర్ మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్‌కి వచ్చేసరికి 25 లాక్స్ యాడ్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 25 లాక్స్ యాడ్ అవుతుంది. అలా 5 ఇయర్స్‌కి ఎంత అవుతుంది? 1.25 లాక్స్ యాడ్ అవుతుంది. అంటే 1.25 సీఆర్ అంటే 1,25,00,000 దగ్గర మనకి పాలిసీ అనేది బోనస్ అనేది వస్తుంది. దాంతో పాటుగా 25 లాక్స్ సమ్ అష్యూర్డ్. ఓవరాల్‌గా 1,50,00,000 దగ్గర 5 ఇయర్స్‌కి వచ్చేసరికి మీ బోనస్‌తో పాటు మీ సమ్ అష్యూర్డ్ కూడా ఉంటుందనమాట. ఆ విధంగా.
నెక్స్ట్ వచ్చేసరికి కన్జ్యూమబుల్ బెనిఫిట్. కన్జ్యూమబుల్ అనేది కూడా ఒక రైడరే. బట్ ఇక్కడికొచ్చేసరికి మనకి ఎలైట్‌లో వచ్చేసరికి ఈ 2 కూడా ఇన్‌బిల్ట్‌గా ఇచ్చేసారనమాట. దీనికోసం సగం ప్రీమియం మనకి ఇక్కడ తగ్గిపోతుంది మేజర్‌గా. నెక్స్ట్ వచ్చేసరికి డే కేర్ ప్రొడ్యూసర్స్. ఇక్కడికొచ్చేసరికి ఆల్ డే కేర్‌లోని ఇక్కడ ఇంకోటి కూడా మనం చూసుకోవాలండి. డే కేర్‌కి వచ్చేసరికి ఏటవుతుందంటే డే కేర్ ఎప్పుడు కూడాను లిమిట్స్ ఉండకూడదు ఎప్పుడు కూడాను. కొన్ని డే కేర్‌లకి ఏంటంటే క్యాటరాక్ట్ గాని, నీ రీప్లేస్‌మెంట్ గాని చాలా వాటిలకి ఏంటంటే ఇంత క్యాటరాక్ట్ అనేది నేను 40,000 ఇస్తాను లేదా 50,000 ఇస్తాను అని చెప్పి కొన్ని కంపెనీస్ పెడుతూ ఉంటాయి. బట్ ఇక్కడికొచ్చేసరికి మనకి ఆల్ డే కేర్ ఏటవుతుందంటే అప్ టు సమ్ ఏజ్ వరకు మనం వాడుకోవచ్చనమాట. అంటే లేటెస్ట్ మోడర్న్ ట్రీట్మెంట్‌లో కూడా మనకు అప్‌డేట్ అయితే మటుకు కంపల్సరీ మనం ఈ డే కేర్ ట్రీట్మెంట్ అనేది మనం ఎగ్జాక్ట్‌గా వాడుకోవచ్చనమాట. సో, ఎలైట్‌లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనం అంటే ఒక పాలిసీ అనేది కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోవాలి అనే సింప్టమ్స్ ఉండాలి అంటే ఆల్మోస్ట్ ఇందులో అన్నీ ఉన్నాయండి మెయిన్. ఈ ఎలైట్‌లోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ఏటేటి కేటగరీ కావాలో రూమ్ రెంట్ కేటగరీ హ్యాపీగా ఉంది. నో కో పేమెంట్ లేదు. డే కేర్ ప్రైసెస్ లిమిట్స్ లేవు. సో, ఆల్మోస్ట్ ఇక్కడ మన కన్జ్యూమర్ కూడా ఇన్‌బిల్ట్‌గా ఉంటది. మీరు ఏ పాలిసీని చెక్ చేసుకుని కన్జ్యూమర్ అనేది ఒక రైడర్‌గా ఉంటది. బట్ ఇక్కడ ఇన్‌బిల్ట్‌గా ఉంది. సూపర్ చార్జ్ బోనస్ అనేది కూడా ఇది మనకి ఇన్‌బిల్ట్‌గా ఉందన్నమాట. సో, ఓవరాల్‌గా ఇక్కడ రూమ్ కేటగరీ కూడా ఎనీ రూమ్ కేటగరీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్‌కి వచ్చేసరికి ఏటవుతుందంటే ఇక్కడ మనకి 90 డేస్ అన్నమాట. ఇక్కడ మనకి 90 డేస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్ఫినిటీ అడ్వాంటేజ్. ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలిసీ 25 లాక్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ మనకి క్లెయిమ్‌కెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి ట్రీట్మెంట్‌కి వచ్చేసరికి 60 లాక్స్ అన్నాడు. బట్ మనకి నెక్స్ట్ ఇయర్‌కి వచ్చేసరికి బోనస్ 25 లాక్స్ ఉంటుంది కదా! సో, ఆటోమేటిక్‌గా ఏటవుతుంది 50 లాక్స్ మన దగ్గర బోనస్ వాడేసుకుంటాం. బట్ 10 లాక్స్ మనం కట్టాలి కదా! సో, ఇక్కడికి వచ్చేసరికి ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ అనేది అప్పుడు ఉపయోగపడుతుందన్నమాట. అంటే ఆహ్, డిసీజ్ క్రిటికల్‌గా ఎక్కువగా అయినా అంటే ఆటోమేటిక్‌గా 1 సిఆర్ ఉండాలి అని డాక్టర్ చెప్పినా కూడా ఆటోమేటిక్‌గా ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ అనేది లైఫ్‌లో వన్ టైము ఒక్కసారి మాత్రం మనం వాడగలమనమాట. సో, అలాంటిది ఈ ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ అనేది డెఫినిట్‌గా మనం వాడుకోవచ్చనమాట అలాంటి సందర్భాల్లోను. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్లీ యాక్సెస్. ఎర్లీ యాక్సెస్‌కి ఇది ఎవరికి బాగా సూట్ అవుతుందంటే నాకు ప్రీమియము అట్ ఏ టైమ్ 3 ఇయర్స్ ఒకసారి కట్టేసుకోగలను. అలాంటి వాళ్ళకేంటంటే నాకు అంటే ప్రీమియంతో బర్డెన్ లేదు. ప్లస్ ఒకసారి 3 ఇయర్స్ కట్టేసుకోగలంటే నాకు మళ్ళీ ఎవ్రీ ఇయర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఏదైతే 25 లాక్స్ మినిమమ్ సమ్ అష్యూర్డ్ ఉందో అది అట్ ఏ టైమ్ మనకి ఏటవుతుందంటే 3 ఇయర్స్ కలిపి ఎంతవుతుంది? 25, 25, 25 అంటే 75 లాక్స్ డే 1 నుంచి మనం వాడుకోవచ్చనమాట. ఈ ఎర్లీ యాక్సెస్ బెనిఫిట్ వల్ల. సో, ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ ఏటవుతుంది? డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏటవుతుంది మీకు 75 లాక్స్ అని డే 1 నుంచి మనకు సమ్ అష్యూర్డ్ చూపించేస్తుందనమాట. ఇది ఎర్లీ యాక్సెస్‌లో బెనిఫిట్. ఎవరికైనా ప్రీమియం నాకు బర్డెన్ లేదు. అట్ ఏ టైమ్ 3 ఇయర్స్ మనం కట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఇదొక బెస్ట్ బెనిఫిట్ అనమాట. సో, వాళ్ళకైతే 3 ఇయర్స్ వరకు వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదు. 3 ఇయర్స్ వరకు వాళ్ళు మర్చిపోయి ఆ పాలిసీ కోసం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాంతో పాటుగా ఏంటంటే అడ్వాంటేజ్‌గా మనకి ఈ సమ్ అష్యూర్డ్ ఏదైతే 25 లాక్స్, 25 లాక్స్, 25 లాక్స్ 3 ఇయర్స్ ఉందో ఒకేసారి మనకి డే 1 చూపించేస్తుందనమాట. ఆ విధంగా మనకొస్తుంది. నెక్స్ట్ మెటర్నిటీ రైడర్. మెటర్నిటీ రైడర్ అంటే మనకి యంగ్ కపుల్స్ ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకేంటంటే 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ తోటి 10% సమ్ అష్యూర్డ్. 10% సమ్ అష్యూర్డ్ అంటే అంటే సమ్ అష్యూర్డ్‌లో ఏదైతే 25 లాక్స్ ఉందో దాంట్లో 10% లేదు అనుకుంటే మాక్సిమం 1 లాక్స్ వరకు మనకి ఇస్తారనమాట. సో, ఈ విధంగా మనకి మెటర్నిటీ కవర్ అనేది కవర్ అవుతుంది. లేదు నాకు 2 ఇయర్స్ వద్దు. నేను 1 ఇయర్‌లోనే నాకు కావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే మెటర్నిటీ కవర్‌ని రెడ్యూస్ మెటర్నిటీ అనేది ఇంకో రైడర్ ఉంటది. ఆ రైడర్ తీసుకుంటే మనకి 1 ఇయర్ అయిపోగానే ఆ వెయిటింగ్ పీరియడ్ అయిపోగానే అక్కడి నుంచి మనకి మనం దీన్ని మెటర్నిటీ రైడర్ అనేది వాడుకోవచ్చనమాట. ఇది డిపెండ్ అపాన్ ఏంటంటే మ్యారేజ్ కపుల్స్ ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి ఇది మనం రైడర్ అనేది తీసుకోవాలా వద్దా అనేది వాళ్ళు డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటదనమాట. సో, ఫ్రెండ్స్ ఈ టాటా ఐఐజీ మెడికేర్ ఎలైట్ అనేది ఏంటంటే ఎవరికైనా సరే నాకు ప్రీమియం బర్డెన్ లేదు. నాకు మెయిన్ ఏంటంటే నాకు ఆప్షన్స్ అన్నీ నీట్‌గా ఉండాలి. నేను ఫ్యూచర్‌లో ఇంక ఇబ్బంది పడకూడదు అనే వాళ్ళకి ఏంటంటే ఇది కంపల్సరీగా నాకు ప్రీమియంతో సంబంధం లేదు అనుకునే వాళ్ళకి ఈ మెడికేర్ ఎలైట్ అనేది సెలెక్ట్‌లోనే ఎలైట్ అనే ఆప్షన్ అనేది ఈ పాలిసీ అనేది ఈ విధంగా మనకన్నీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, మీలో ఎవరికైనా టాటా ఏఐజీ హెల్త్ పాలిసీ కావాలనుకుంటే డెఫినిట్‌గా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నంబర్ 6281688341. ఇంకోటేంటంటే మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, అంటే మీకు ఏదైతే సూటబుల్ ఉందో,
మీరు మాకు చెప్పగలిగితే డెఫినిట్‌గా మీకేంటంటే మీకు ఏదైతే రిక్వైర్మెంటో ఆ పాలిసీ మాత్రమే మేము సజెస్ట్ చేస్తామండి. ఎటువంటి పాలిసీ కూడా అంటే కొంతమందికి ప్రీమియం పట్టుకోలేరు. అలాంటి వాళ్ళకి హై ప్రీమియం ఇచ్చేసి వాళ్ళకి పుష్ చేయడం గాని, లేదంటే తక్కువకు మేము అంటే తక్కువ వాళ్ళు ఎక్కువ కెపాసిటీ కట్టగలరు. బట్ తక్కువ ప్రీమియం ఇవ్వడం కరెక్ట్ కాదనమాట. సో, ఇక్కడేంటంటే డిపెండ్ అపాన్ వాళ్ళ తాలూకు ఫ్యామిలీ ఇన్‌కమ్ లెవెల్స్ బట్టి కూడా మనం ఆలోచించుకొని వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుందో ఆ ప్రొడక్ట్ అనేది ఇవ్వాలనమాట. సో, మన దగ్గరైతే మటుకు అలా డెఫినిట్‌గా మనం ఐడియాస్ అనేది ఇవ్వస్తాం. వాళ్ళకి మంచి సజెషన్, మంచి అడ్వైస్ ఇచ్చి వాళ్ళకి ఆ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే ఇక్కడికొచ్చేసరికి నో మినిమమ్ ఏజ్. సో, ఇక్కడ మినిమమ్ ఏజ్ అనేది 0 అంటే బేబీ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నో మాక్సిమం ఏజ్. ఏజ్‌తో కూడా ఎర్లీ అంటే ఎక్కువగా ఏజ్ ఉన్నోళ్ళు కూడా వాళ్ళకి అంత తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. నో మినిమమ్ ఏజ్ అండ్ నో మాక్సిమం ఏజ్. ఎవరికైనా సరే ఈ ప్రొడక్ట్ అనేది సూట్ అవుతుందన్నమాట. ఇది తీసుకోండి ఈ పాలిసీలని. సో, ఓకే. థాంక్ యూ.